ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ దేవరపల్లి యూట్యూబ్ ఛానల్. సో అది వాటర్ మెలన్ ఛాలెంజ్ తర్వాత సో ఉగాదికి రిలీజ్ చేసే వ్లాగ్ ఇదే అనమాట. సో వీఆర్ గోయింగ్ టు యాదగిరిగుట్ట. సో ఈయన తెలుసు కదా మీకు, ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసి ఉంటారు. మాట్లాడతాడులేండి. సో మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఇంకొక 1.5 hours పడుతుందేమో. వెనకాల ఈయన హీరో అనమాట. ఈయన మన సెలార్లో సెకండ్ హీరో లాగా హీరో అనమాట. ఆయన హీరో వాళ్ళ మేకప్ అసిస్టెంట్ అనమాట. ఊరికే మా ఫ్రెండ్ రూమ్మేట్. సో ఇక దారిలో వెళ్తూ మాట్లాడదాం చెప్తాను. సరే మనం వెళ్తూ మాట్లాడదాం అందువేళ. సో వీఆర్ బ్యాక్ అగైన్. ఇది బ్లాగ్ని మంచిగా మీకు యూస్ఫుల్ అయ్యేలాగా డిజైన్ చేస్తున్నాం. సో ఈ యాదగిరిగుట్ట వెళ్ళడానికి చాలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. బస్సు ఉంది, కార్ ఉంది అండ్ బైక్, ఎలా వెళ్ళొచ్చు. బట్ మేము సమ్మర్ అని చెప్పి కార్ ప్రిఫర్ చేసాము. సో మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఒకవేళ బైక్ మీద వెళ్ళాలి ఈ సమ్మర్లో అనుకుంటే మీరు ఒక ఎర్లీగా స్టార్ట్ అయితే బెస్ట్. ఒక 6కి అలా స్టార్ట్ అయిపోతే మీరు 1 hourలో సిటీ ట్రాఫిక్ని క్రాస్ చేసి మీరు అవుట్స్కట్స్ రీచ్ అయిపోతారు. బాగుంటుంది అప్పుడు. సో మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం 8 అలా స్టార్ట్ అయ్యాం. సో ఇంకా మాకు 64 kilometers ఉంది ఇంకా వెళ్ళాల్సింది. సో 10:48కి రీచ్ అవుతాం మేము అక్కడికి. సో మా అన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. సో ట్రాఫిక్ ఎక్కువ ఏం చెప్పాలంటాడు. సరే మేము ఎక్కువగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పి తీసాం కాబట్టి, లైక్ డిజైన్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళాక గుడి దగ్గర ఎక్కువ కంటెంట్ షూట్ చేస్తాం. ట్రావెలింగ్ ఏముంటుందండి కానీ టైం ల్యాప్స్ అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాం. సో అక్కడికి వెళ్ళాక గుడి దగ్గర మొత్తం కంటెంట్ ఎక్కువ పెడతాం. రీచ్ ఫస్ట్ టోల్ అనమాట. సో ఇంకా మనకు 20 kilometers ఉంది రిటర్న్లో. స్వర్ణగిరి కూడా టచ్ చేస్తాం. సో రైట్ సైడ్ ఉంటుందమ్మా స్వర్ణగిరి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టోల్. ఎక్కడండి ఆఫ్టర్ లాంగ్ 2 hours జర్నీ బ్యాక్ అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం మేము యాదగిరిగుట్ట. అక్కడ ఉంది. సో కాసేపట్లో దర్శనానికి వెళ్తాం అనమాట. సో మీకు గుడిలో మొత్తం అంతా కవర్ చేసి చూపిస్తా. ట్రావెలింగ్ అందుకే స్కిప్ చేసాం, మీకు మంచిగా గైడ్లా ఉండాలని చెప్పి. సో యా, మంచి వ్యూ ఉంది చూసారా కొండపై నుంచి. టెంపుల్ ఎంట్రీ అనమాట, ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళాక
దర్శనం అయ్యాక మనం అవన్నీ చూద్దాం, ఓకేనా. యాక్చువల్లీ మా ఎంబీఏ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీతేజ్ అని చెప్పి. ఆయన కోఆపరేషన్ వల్ల మాకు మంచిగా దర్శనం అవుతుంది. సో అయినా ఇక్కడ తలపోటు వచ్చేస్తుంది. వాడు వెనకాల లొకేషన్ బాగుందని అందరికి ఫొటోస్ తీస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. శాంతతో అయ్యాడు గుడికి వచ్చి. గుడికి వచ్చిన తర్వాత కొంచెం నాలో ఉన్న భక్తి పనులన్నీ తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ ఎండలోకి వచ్చాను, మళ్ళీ సుమన్ గారిపల్లి నాలో ఉన్న ఫైర్ లేపుతున్నాడు. లేపడం అంటే మీరు అనుకునే ఫైర్ వేరే ఫైర్ చెప్పాలి కదా. ఈరోజు క్రౌడ్ చూసుకుంటే ఇలా ఉంది. సో ముందున గోపురం దగ్గర ఫొటోస్ తీస్తున్నాం, ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఇది కూడా ఒక మెయిన్ స్పాట్ అనమాట. సో ఇక్కడ తీస్తాం. బ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా నీట్గా డిజైన్ చేస్తాం అనుకున్నాం, కానీ ఇక్కడ మాకు ఎండకు మామూలుగా ఇది అవ్వలేదు. చెక్కింది ఎండకి. కాళ్ళు వెళ్తున్నగా ఉండి బైక్ మీద వెళ్ళుంటే ఇంకేమైపోదాం. సో బ్లాగ్ చాలా షార్ట్ వచ్చింది, చిన్నగా షార్ట్ అండ్ క్రిస్ప్గా అక్కడక్కడ మూమెంట్స్ కవర్ చేసాం, అన్నీ పెడతాం. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి బెటర్గా మంచి టైమింగ్స్ అవి చూసుకొని మంచిగా సేఫ్గా వెళ్ళి ఎండకు బలి అవ్వకుండా వస్తాం. ఆవిడ కూడా ఇంకా ఫుల్ డ్రైన్ అయిపోయాడు వెనకాల, అది పరిస్థితి. నేను పొద్దున్న నుంచి సైకో వివేక్లాగా అలా ఉన్నాడు. ఆయన నైట్ షిఫ్ట్ చేసి వచ్చి అలా. ఓకే మరి ఇంకా వీళ్ళు సీ యూ సూన్ ఇన్ అప్కమింగ్ బ్లాగ్స్. అంతవరకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సుమన్ దేవరపల్లి, షేర్ చేయండి. సో మ్యాక్సిమం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా దట్స్ ఇట్.